ఈ స్వామి దగ్గర 18 మంగళవారములు ఎర్రటి బొత్తులతో గనక దీపారాధన గనక చేసినట్లయితే మీకు విశేష ధన ప్రాప్తి కలుగుతుంది, అలాగే సంతానం అభివృద్ధి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలిగి తీరుతుంది. మీరు ఒక శుభతిథి మంగళవారం కలిసి వచ్చిన రోజు, అంటే శుభతిథి అంటే పౌర్ణమి తిథి కలిసి వచ్చిన మంగళవారం రోజు, లేక షష్ఠీ తిథి కలిసి వచ్చిన, అలాగే దశమి ఏకాదశులు ఏది కలిసి వచ్చినప్పటికీ కూడా మంగళవారము మీరు ఇది ప్రారంభించాలి. కుంకుమలో ఒత్తులు నానబెట్టి, అంటే తడిపి కుంకుమ ఒత్తులు నానబెట్టి తర్వాత ఆరబెట్టుకుని ఆ ఒత్తుల్ని మీరు ప్రతిరోజు అంటే వారానికి ఒక్కసారి ఆవు నెయ్యి వేసి ఈ ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కానీ లేని ఎడల స్వామి ప్రతిమ కానీ లేక ఫోటో కానీ మీ ఇంట్లో పెట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదవాలి, అష్టోత్తరం చదవాలి, మనసులో మీ సంకల్పం ఏంటో చెప్పుకోవాలి. ఇలా 18 మంగళవారములు క్రమం తప్పకుండా చెయ్యాలి. స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. ముఖ్యంగా ఇలా చేసిన ఎడల ఎవరికైనా గర్భస్రావాలు జరుగుతున్నా, గర్భం నిలబడకపోయినా వారికి తప్పకుండా 12 బిడ్డలు కలిగే అవకాశాలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. దీంతో పాటుగా ప్రతినిత్యము మనం దైనందిన జీవితంలో అనేక చికాకులు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి చికాకుల నుంచి బయటపడగలుగుతాము. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, చేసే కార్యము విజయవంతంగా ముందుకు వెళ్తుంది. మనకి ఆరోగ్యము, ఐశ్వర్యము, కార్యసిద్ధి కలిగి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. మరి మీకు నమ్మకం ఉంటే 18 మంగళవారముల పాటు క్రమం తప్పకుండా చేస్తే విశేష ఫలితాలు కలిగి తీరతాయి. వివాహాలు కాని వారు చేసినప్పటికీ కూడా శీఘ్రమే వివాహాలైన వారు చాలామంది ఉన్నారు. మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది. నా పేరు సుజాత, మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురూజీని వచ్చి కలిసాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామిని కలవడానికి వచ్చినాము.